మారిపోయి మన మనిషి అయిపోయినదనుకునే. లేదప్పా, మంచిగా మారినట్టు నటించి పాములా మారినది. ఒక్కటి కాదు, ఎన్ని చెయ్యాలో అన్ని చేసింది. నన్ను చంపేవాడు, నిన్ను కాపాడేవాడు ఎవడో రాడు. నీ మొగుడు నా మీదకి వచ్చాడు, చచ్చాడు. ఇంకెవడొస్తాడే? ఎవడొస్తాడు? ఏమైందండి? ఎంత పని చేసిందో చూశారు పూజారి గారు? దేవుడి సొమ్ముని భిక్షకాలకేసింది. దానికి ఏమైనా పిచ్చా అండి? దేవుడి సొమ్ము దేవుడికే చేరింది. ఏమంటున్నారు పూజారి గారు? అవునయ్యా, ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడు, వీళ్లలోనూ భగవంతుడున్నాడు. దేవుని సొమ్ము తీసుకుని పారిపోయి ఉంటే దొంగ అయ్యేది. 10 మందికి మంచి మనసుతో పంచి వెళ్ళింది దొంగెలా అవుతుంది? మా సొమ్ముని అది దానం చేయడం పూజారి గారు. వాళ్ల కళ్లల్లో ఆనందం చూశారా? వాళ్ల నిండు హృదయాలతో మీ బిడ్డని ఆశీర్వదించారు. దానం చేసింది ఆ అమ్మాయే అయినా పుణ్యం మాత్రం మీకే దక్కుతుంది. వీళ్ళ ఆశీర్వాదం మీ పాపకే దక్కింది. స్వామి, ఐఎమ్ సో సారీ. నీ సొమ్ముని దొంగతనం చేసి ఆ భిక్షగాళ్ళకి దానం చేశాను. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించు. నేను గుడికొచ్చిన ప్రతిసారి వాళ్ళు నన్ను అమ్మా ధర్మం చేయని అడుగుతూ ఉంటారు. రూపాయి 2 రూపాయలు వేస్తూ ఉంటాను. నాకు కొంచెం కూడా తృప్తే ఉండదు. నా దగ్గర బోలెడంత డబ్బుండుంటే వాళ్ళందరికీ బోలెడంత డబ్బుని దానం చేసేదాన్ని. నేనే ఇంట్లో పంపించి ఆరాకొర డబ్బులతో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. నేనంత డబ్బుని ఎలా దానం చేయగలను? అందుకే నీ సొమ్ముని దానం చేశాను. వాళ్ళ మొహాల్లో ఆనందం చూశాక నాకు చాలా తృప్తిగా ఉంది. నేను చేసిన తప్పుని క్షమించి ఆ పాపని ఆశీర్వదించు స్వామి. నిహారిక నోటి నుండి జారిపడ్డ ఐస్ క్రీమ్ ముక్క కోసమే కుక్కలా పోరాడు నా బుల్లిరాజుగాడు. నా నిహారిక నాకు విడిచిపెట్టడు. పైగా నాకు చెప్పకుండా ఏవో ఐడియాలు వేసుకుంటున్నాడు. అందుకే వాడికి తెలియకుండా నిహారిక మెడలో తాళి కట్టేసి నా సొంతం చేసుకోవాలి. అది చూసా బుల్లిరాజుగాడు, అయ్యో నిహారిక, బుచ్చిబాబు గారి పెళ్ళం అయిపోయావా అని బోర్న ఏడవాలి. నిహారిక, మన పెళ్లికి ముహూర్తం పెట్టేశాను. ఈరోజు 600 అయినా 100 150 అయినా నీ మెడలో తాళి కట్టేస్తానంతే. వస్తున్నా. ఈ బుల్లిరాజు గడికి వచ్చిన ఐడియా చూసి ఆ బుచ్చిబాబు గడు షాక్ అయిపోవాలి. నిహారిక నా పెళ్ళం అయిపోయిందని కుళ్ళు ఏడ్చేయలాడు.
పాలకొల్లు సెంటర్లో ఆ టమాటాలు బెండకలే అలా అమ్ముకుంటూ పోవాలి ఎదవా. నేహారిక బంగారం, ఈ రోజు వాడి పెళ్ళి, రేపు మన హనీమూన్. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. ఇక రచ్చ రంబోరాయే. కట్టేశా, నిహారికకి తాళి కట్టేశా, నిహారికని సాధించేశా. ఇప్పుడు బుల్రాజు గారికి ఈ విషయం చెప్పి ఆడుకోవాలి. రాయ్ బుల్రాజు, బుల్రాజు ఎక్కడున్నావో రారా బయటికి. రాయ్ బుల్రాజు ఎక్కడున్నావో రారా బయటికి. ఈ అంబోతుగడేంటి ఈ రూమ్ నుంచి వస్తున్నాడు? ఏంట్రా అలాగా అరుతున్నా? ఏదో ఒక్క పరుగులు నువ్వుని పోతున్నా నుండి. ఏంట్రా నువ్వేంటి రాబోతు ఆ రూమ్ నుంచి వస్తున్నావు? అవును, ఈ పాస్కం ఏంటి? నా సంగతి పక్కనట్లే గాని నువ్వు కూడా బాసికం కట్టివేంట్రా? దాంతో ఇంక నీకు పని లేదు, తీసేసి ఇంకెక్కడైనా కట్టుకో. పిచ్చోడా, బొచ్చిబాబు నువ్వు తక్కువ అంచనా వేసావు. దీంతో పని లేదు, నాకు కాదు నీకు. యా నిహారిక మెడలో తాళి కట్టేశారు రా. ఏంటి నేహారికి మెల్ల తాళి కట్టేసావా? షాక్ అయ్యావా? రేయ్, నేను కూడా కట్టాను రా. నువ్వు కూడా కట్టావా? అంటే ఇద్దరికి ఒక ఐడియా వచ్చిందనమాట. అవును రే, నువ్వు ఎప్పుడు కట్టావురా? ఇప్పుడే 5 నిమిషాల క్రితం. మరి నువ్వెప్పుడు కట్టావు? నేను ఇప్పుడే కట్టాను రా. నువ్వు ఎవరు కట్టావో చూసుకోరా. నేను నిహారిక కట్టాను, నువ్వు ఎవరికి కట్టావో చూసుకో. ఈ ఇద్దరం తాళి కడుతుంటే నిహారిక అరవకుండా గోల్ చేయకుండా సైలెంట్గా ఎందుకుంది? బాగా నిద్రలో ఏమైనా ఉందేమో. ఇదేంటి నిహారిక, ఈ రూమ్ నుంచి వచ్చావేంటి? రేయ్, మనుషుల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వరా? పిచ్చి కుక్కల్లా ఎందుకు రారుస్తారు? అవును, నీ మెడలో తాళి లేదు. నా మెళ్ళో తాళి ఉండడం ఏంట్రా? నీ చీకట్లో తాళి కట్టాం కదా. నాకు తాళి కట్టారా? మెంటలా మీకు? అవును. రేయ్ వెదవల్లారా, మీరు తాళి కట్టింది నాకు కాదురా. మరి ఒకరి మెళ్ళో ఒకరు కట్టుకున్నారు. ఒకసారి మీ మెడల్ చూసుకోండి. బెస్ట్ ఫెలోస్.
ఏయ్ లేవవే. నీ కడుపులో ఉన్న మా ఇంటి వారసుడు ఎలా ఉన్నాడో చెక్ చేయాలి. డాక్టర్ చెక్ చేయండి. ఓకే మేడం. డాక్టర్ కండిషన్ ఎలా ఉంది? ఈవిడ బాగా నీరసంగా ఉంది. బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది. నాకు కావాల్సింది దీని కండిషన్ కాదు, దీని కడుపులోని బిడ్డ కండిషన్. బేబీ హార్ట్ బీట్ బాగానే ఉంది. 4-5 డేస్లో డెలివరీ అవుతుంది. కానీ లోపు సెలైన్ ఎక్కించడం మంచిది. ఎందుకంటే ఈ స్టేజ్లో తల్లి ఆరోగ్యంగా ఉండడం మంచిది. లేకపోతే ఏమవుతుంది? బిడ్డను కని తల్లి చనిపోతుందా? చచ్చిపోయినా పర్వాలేదు. మాకు బిడ్డే ముఖ్యం, తల్లి అవసరం లేదు. బిడ్డ బయటకొచ్చేంత వరకు ఇది బతికితే చాలు. మీరు మెడిసిన్స్ రాసిట్టు వెళ్ళండి. అలాగే మేడం. నీ కడుపులోని బిడ్డ నీ చావుని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసిందే, లేదంటే ఈ పాటికి నువ్వు చచ్చేదానివి. నేను నా తమ్మ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవాళ్ళం. రేపైనా నీకదే గతి పడుతుంది. ఎందుకు నవ్వుతున్నావే? పిచ్చిదానా, ఈ బిడ్డ భూమి మీదకి రావడానికి ఇంకా 4 రోజుల టైం ఉంది. అంటే 96 గంటలు, 5760 నిమిషాలు, 3,45,600 సెకండ్లు. చాలా టైం ఉంది. ఒక్క నిమిషం చాలు అంతా తారుమారైపోవడానికి. ఒక్క క్షణం చాలు మీరు నాకంటే ముందు చావడానికి. పోస్ట్ పోన్ అయింది నా చావు కాదే, మీ చావు. మీరు నన్ను చంపేలోపు మీలో ఎవరో ఒకరు చావచ్చు, లేదా ఫ్యామిలీ చావచ్చు. ఏదైనా జరగచ్చు. మీరు అమృతం తాగలేదు కదా మరణాన్ని జయించడానికి. అందుకే మీరు నన్ను చంపకుండా వదిలిపెట్టినట్టున్నారు. ఈ స్టేజ్లో కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావంటే నువ్వు చాలా గ్రేటే.
4 గోడల మధ్య బందీగా ఉండి కూడా సవాల్ విసురుతున్నావు. నీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. 4 గోడల మధ్య ఉండే నీ తండ్రిని ఆడుకునేవాణ్ణి చేశాను. నాలుగు గోడల మధ్య ఉండే నిన్ను నీ తమ్ముణ్ణి స్టేషన్లో పెట్టించాను. ఈ 4 గోడల మధ్య రేపు నీ చావు కూడా నా చేతుల్లోనే ఉందేమో. ముదిరిందే, నీకు పిచ్చి బాగా ముదిరింది. నిన్న మొన్నటి వరకు నా తండ్రి నా తమ్మ నీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నీ ఆటలు సాగినాయి. నువ్వింకా ప్రాణంతో బతుకున్నావు. ఇప్పుడెలా సాగుతాయి? ఇంకెందుకు బతుకుతావు? మమ్మల్ని చంపాలన్న ఆలోచన పక్కన పెట్టు. 4 రోజుల తర్వాత నువ్వు చావబోతున్నావు. నీకు డెడ్ లైన్ ఫిక్స్ చేశాం. దాని గురించి ఆలోచించుకో. నువ్వన్నట్టు నిజంగానే నేను చూస్తే నాతో పాటు ఇంకో శవాన్ని తీసుకెళ్తాను. అది ఖచ్చితంగా నీ శవమే. ఒక్కనైనా చంపలేనా? ఏమంటా? నీకంత అవకాశం ఇవ్వమే. అవునా? అయితే నా పగ ఇంకో రూపంలో తీరుతుందేమో. అంటే నా పగని తీర్చడానికి ఇంకెవరైనా వస్తారేమో. మీ చావు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. బతకాలన్న ఆశ నాకు లేదు. మిమ్మల్ని చంపాలన్న ఆశ మాత్రం నాకుంది. నా ఆశని తీర్చడానికి ఎవరో ఒకరు రావచ్చు. నీ భర్త గతం మర్చిపోయాడన్న విషయం మాత్రమే నీకు తెలుసు. నీ భర్త అంతకంటే ప్రమాదకరమైన పెద్ద రోగంతో బాధపడుతున్నాడని నీకు తెలీదు. లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం